ఫైండ్ ది కరెంట్ ఆఫ్ ది 3 ohm రెసిస్టర్. 3 ohm రెసిస్టర్ అంటే ఇక్కడ ఫైండ్ చేయాలి. ఇక్కడ ఫైండ్ చేయాలంటే మనకు వచ్చేసి థెవెనిన్స్ డయాగ్రామ్, యాక్చువల్ డయాగ్రామ్ మనం ఎలా తెప్పించుకోవాలంటే ముందు వచ్చేసి ఇది ఐఎన్ వాల్యూ తెచ్చుకోవాలి, తర్వాత ఆర్ఎన్, తర్వాత ఆర్ఎల్. ఇది మన సర్క్యూట్ ఇలా తెచ్చుకోవాలి. దీన్ని అలా తెచ్చుకోవాలంటే అంటే ఇది వోల్టేజ్ అంటే కరెంట్ కనుక్కోవాలి. ఇక్కడ వచ్చేసి ఆర్ఎన్ చేయాలి, ఆర్ఎల్ కనుక్కోవాలి. అంటే ఈ మూడే ఉంటాయి ఇందులో, ఈ మూడే ఉంటాయి. ముందు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటిది, ఈ ఆర్ఎన్ వాల్యూ ఉంటుంది, ఐఎన్ వాల్యూ ఫైండ్ చేసుకోవాలి. లోడ్ రెసిస్టెన్స్ ఆల్రెడీ ఇచ్చేసింది మనకి. లోడ్ రెసిస్టెన్స్ అంటే ఇదే కాబట్టి ఇప్పుడు ఆర్ఎన్ ఫైండ్ చేయాలంటే మనకు వచ్చేసి వోల్టేజ్ సోర్స్ అనేది జీరో అయిపోతుంది. వోల్టేజ్ సోర్స్ అనేది జీరో అయిపోతుంది. ఇంకోటి వచ్చేసి లోడ్ రెసిస్టర్ ఈజ్ ఈక్వల్ టు షార్ట్ సర్క్యూట్. ఓకే, షార్ట్ సర్క్యూట్ ఇది చేసుకొని డయాగ్రామ్ గీసుకుందాం. ముందు 4 ohms, 2 ohms ఓపెన్ సర్క్యూట్, 5 ohms షార్ట్ సర్క్యూట్ కాబట్టి ఇంతవరకు ఓకే. ఇంతవరకు అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనం వచ్చేసి సిరీస్గా ఉన్నాయి చూసుకోవాలి. ముందు సిరీస్గా ఉన్నాయి ఏంటిది, ప్యారలల్గా ఉన్నాయి ఏంటిదో చూసుకోవాలి. ఫార్ములాస్ తెలుసు కదా. రెసిస్టర్ ఇప్పుడు ప్యారలల్గా వచ్చినాయి, ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి. దీస్ ఆర్ 2 ప్యారలల్, 4 and 5. కాబట్టి మనం ఎలా చేస్తాం, ప్యారలల్ ఈజ్ ఈక్వల్ టు ప్యారలల్ వచ్చేసి ఎలా చేస్తాం, 4 into అంటే R1 R2 R3 అంటే R1 into R2 కాబట్టి 5 into 2 డివైడెడ్ బై R1 plus R2 కాబట్టి 5 plus 4. తర్వాత సిరీస్ ఏంటిది, 2 ohms కాబట్టి 2 ohms రాసుకుంటున్నాను. 2 ohms కాబట్టి డయాగ్రామ్ ఎలా గీయచ్చు దీన్ని, 20 డివైడెడ్ బై 9. ఇది వచ్చేసి 2 ohm రెసిస్టరు, ఇది 20/9 రెసిస్టరు. ఇలా వచ్చేసింది మనకి, ఇలా వచ్చేసింది. ఈ రెండు సిరీస్ అంటే ఏంటిది, యాడ్ చేయాలంటే 20 + 9 + 2 ఈజ్ ఈక్వల్ టు మన క్యాలిసిలో ఇప్పుడు చూద్దామా. క్యాలిసిలో వచ్చేసి 20 డివైడెడ్ బై 9 + 2 4.22 వచ్చింది ఓమ్స్. ఇదేంటిది మనం ఫైండ్ చేసింది ఏంటి, ఆర్ఎన్ అంటే రెసిస్టర్ ఆఫ్ ది నార్థన్స్ థీరం అన్నట్టు. నార్థన్స్ థీరం అన్నప్పుడు 4.22 ohms వచ్చింది. ఆర్ కనుక్కున్నాం, ఇంకేం కనుక్కోవాలి, ఐఎన్ కనుక్కోవాలి. ఐఎన్ ఫైండ్ చేయాలంటే ముందు లోడ్ అనేది షార్ట్ సర్క్యూట్ అవ్వాలి. అంటే షార్ట్ ఇన్ సర్క్యూట్, ఓకేనా. షార్ట్ ఇన్ సర్క్యూట్ అనేది షార్ట్ అవ్వాలి, ఓకేనా. ఇదొకటి. ఇది షార్ట్ సర్క్యూట్ అవుతే ఎలా గీయచ్చు మనం దీన్ని, అసలు యాక్చువల్ డయాగ్రామ్ ఇంకో పైన కనిపిస్తుంది కదా, 4 ohms 2 ohms. తర్వాత లోడ్ రెసిస్టెన్స్ అనేది షార్ట్ అన్నాం కదా, షార్ట్ కాబట్టి దీన్ని ఇలా గీసేసి ఇది 5 ohms. ఇక్కడ వోల్టేజ్ అనేది ఏం షార్ట్ కావట్లేదు ఇక్కడ, కాబట్టి పాజిటివ్ నెగిటివ్ కనెక్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ ఎంత అనుకున్నాం, 20 volts అనుకున్నాం కదా పైన దాకా, 20 volts కాబట్టి దీన్ని మెష్ అనాలిసిస్ చేస్తాను. దీనికి ఒక మెష్ చేస్తాను. ఇది లూప్ 1, ఇది లూప్ 2. లూప్ 1 లూప్ 2 కాబట్టి కనుక్కుంటున్నా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నా, లూప్ 1 లూప్ 2 కనుక్కుంటున్నా కాబట్టి మళ్ళీ వేస్తున్నా డయాగ్రామ్. 4 ohms 2 ohms
షార్ట్ సర్క్యూటు కాబట్టి ఇది వచ్చేసి ఐఎన్. ఇక్కడే కదా కనుక్కోవాల్సింది మనం, అంటే ఇక్కడే కదా కరెంట్ కనుక్కోన్నది. రెసిస్టర్ ఆఫ్ ది 3 ohms కాబట్టి ఇక్కడ వేసుకుంటున్నాను. ఇది 5 ohms. ఇది వోల్టేజ్ వచ్చేసి 20 volts కాబట్టి ఈ లూప్ ఫైండ్ చేస్తున్నాం. లూప్ 1 వచ్చేసి ఫైండ్ చేయాల్సింది 20 volts ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది, 4 ohms ఉంది కాబట్టి 4 ఇంటూ I1 ప్లస్ 5 ఇంటూ I1 మైనస్ I2 కదా ఈజ్ ఈక్వల్ టు వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 20 volts ఈజ్ ఈక్వల్ టు 4 ohms ప్లస్ 5I1 మైనస్ ఆఫ్ 5I2 కాబట్టి ఇది I1, ఇది 1 కాబట్టి ఈ రెండు 9 అయిపోద్ది. 9I మైనస్ ఆఫ్ 5I2 ఈజ్ ఈక్వల్ టు 20 volts కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? 9I మైనస్ ఆఫ్ 5I2 మైనస్ ఈ వోల్ట్స్ కాస్త ఇటు వస్తుంది, లోనకు వస్తుంది కాబట్టి మైనస్ ఆఫ్ 2. ఇది లూప్ 1 అండి. లూప్ 1లో ఈక్వేషన్ 1. లూప్ 2 వచ్చేసి ఇప్పుడు ఎలా, ఇందులో వోల్టేజ్ లేదు కాబట్టి 5 ఇంటూ I2 మైనస్ I1 ప్లస్ I2. లూప్ 2లో I2నే మల్టిప్లై చేస్తాం. ఇంకా ఇంతవరకు 0 అండి. 0 కాబట్టి 5I2 మైనస్ ఆఫ్ 5I1 ప్లస్ 2I2 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? ఇప్పుడు ఇది I1, ఇది I2 కాబట్టి I2 ఇక్కడ I2 5I2 2I2 ఇంకో 5 6 7 కాబట్టి 7I2 మైనస్ ఆఫ్ 5I1 ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాయొచ్చు? I1 ముందర రాసుకొని I2 వెనకాల రాసుకుంటాం కాబట్టి మైనస్ ఆఫ్ 5I1 ప్లస్ 7I2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ నెంబర్ 2. రెండింటిని సాల్వ్ చేస్తున్నాం. రెండు ఈక్వేషన్ని సాల్వ్ చేయాలన్నప్పుడు ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 కాబట్టి ఈక్వేషన్ 1 2 ఇక్కడ షిఫ్ట్ 5 నొక్కేసి షిఫ్ట్ 5 1 నొక్కేసి ఈక్వేషన్ 1 వచ్చేసి 9 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 మైనస్ 20 తర్వాత I1 వచ్చేసి మైనస్ 5 ఈక్వేషన్ 2లో తర్వాత 7 తర్వాత వోల్టేజ్ 0 కాబట్టి 0 ఎంటర్ చేస్తాను ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ప్రెస్ చేస్తాను, డెసిమల్లో చూస్తాను -3 అంటే I1 ఈక్వల్ టు -3.68 అది రాసుకున్నాను. తర్వాత I2 వాల్యూ చూస్తాను ఈజ్ ఈక్వల్ టు -2.36 వచ్చింది, అంతే కదా 36 వచ్చింది. I1 I2 ఇందులో మనం ఇది I1 లూపు ఇది I2 అనుకున్నాం కదా, మన లోడ్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ కనుక్కోవాలి. అంటే లూప్ 2 అంటే I2 దగ్గర అంటే I2 ఈక్వల్ టు IN అనుకోవాలి. IN అంటే ఏంటిది? IN వాల్యూ వచ్చేసి 2.36 కాబట్టి IN ఈక్వల్ టు -2.36 అని అర్థం.